హాయ్ హలో అందరికీ నమస్కారం. వీడియో చేయక చాలా రోజులైంది. ఈరోజు చేయాలనిపించి చిన్న షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ అయిపోయి పిల్లలందరికీ స్కూల్ రీఓపెన్ అయ్యి దాదాపు 20 డేస్ అవుతుంది. ఇక మా చిన్న స్కూల్ లైఫ్కి అని చెప్పేసి కాలేజ్ లెవెల్కి వచ్చాడు. అంటే 10th అయిపోయింది. ఇంటర్ చేయకుండా పాలిసెట్ ర్యాంక్ వస్తే పాలిసెట్లో జాయిన్ చేయించాం. అది కూడా వీడియో చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. ఇక జ్యేష్ఠ మాసం అయిపోవడానికి వస్తుంది. అందుకోసమనే రోజు క్లీనింగ్ అయితే చేస్తున్నాను. రోజు కొంచెం స్టార్ట్ అయితే చేశాను. జ్యేష్ఠ మాసం తర్వాత ఇక ఆషాఢం మొదలైందంటే పండుగలు స్టార్ట్ అయినట్టే. తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకించి ఆషాఢంలో వచ్చే బోనాలు అయితే స్పెషల్. మీలో ఎంతమంది ఆషాఢంలో బోనాలు చేస్తారో కామెంట్లో షేర్ చేయండి. అదే చేత్తో లైక్ ఇచ్చి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేను ఆషాఢంలో బోనాలు చేస్తాను, కానీ ఏటలేమి కోయం. పులగము అందులో నంచుకొని తినడానికి చిన్న బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టేస్తాం. నిన్న మా రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే నీట్గా సర్దేసి ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసాను. అంటే లిప్స్టిక్, కాజల్, ఐబ్రో పెన్సిల్స్, లిప్ బామ్, బాడీ లోషన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసాను. ఇక ఈరోజు మా చిన్న స్టేషనరీ బాక్స్లో పనికిరానివన్నీ కూడా తీసి నీట్గా వేరొక టీన్లోకి సర్దాను. మా చిన్న స్టేషనరీ బాక్స్ నేను నా జ్యువెలరీ పెట్టుకోవడం కోసమే అప్లై చేశాను. మా చిన్న వచ్చిన తర్వాత చూడాలి ఏమంటాడో. వేస్ట్ అంతటిని డస్ట్బిన్లో పెట్టి ఇల్లంతా ఊడ్చాను. ఇప్పుడు ఈ 2 బాక్సెస్ని క్లీన్ చేయాలి. హౌస్ క్లీనింగ్ అంటే లేడీస్కి పెద్ద టాస్క్ అని చెప్పాలి. అందులో ఇంట్లో లేడీ ఒకతే ఉంటే డైలీ వర్క్తో పాటు హౌస్ క్లీనింగ్ అంటే నడుములు విరిగినంత పని అవుతుంది. అట్లా అని క్లీనింగ్ చేయకుండా ఉండం కదా. ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా ఆ క్లీనింగ్ నాకే నచ్చక పదే పదే చేస్తుంటా. చూసే మా వాళ్ళకి నా క్లీనింగ్ చూసి విసుగొస్తుంది. అవేమీ పట్టించుకోకుండా నా పని నేను చేస్తుంటాను. మా చిన్న స్టేషనరీ బాక్స్, ఇక నా జ్యువెలరీ బాక్స్ 2 ఉన్నాయి కూడా. ఆ 2 కూడా క్లీన్ చేసి బయట బాల్కనీలో ఐరన్ కాట్ ఉంటే ఐరన్ కాట్ మీద ఆరబెట్టేసి కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో ఐస్ క్రీమ్ బాక్స్ అంటే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టాను. సడన్గా గుర్తొచ్చి బాక్స్ ఓపెన్ చేశాను. సమ్మర్లో అసలు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయలేదు. దానికి రీజన్ కూడా ఉంది, అవసరం వచ్చినప్పుడు చెప్తాలేండి. ఈసారి ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఐస్ క్రీమ్ పార్లర్ నుండే తెప్పించాను. జ్యూసెస్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి తాగాం. ఐస్ క్రీమ్ బాక్స్లో వెతికితే ఇనో ప్యాకెట్స్ 5 ప్యాకెట్ దొరికాయి. కాకపోతే అవి ఎక్స్పైరీ అయ్యాయి. వాటిని డస్ట్బిన్లో పెట్టి మోటార్ ఆన్ చేసి బయట బాల్కనీ క్లీన్ చేసి స్నానం చేసి వచ్చి దేవునికి దండం పెట్టుకొని లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తానండి. నాకు డైలీ అలవాటు. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత మా నాని మెడికల్ బాక్స్ కూడా ఉంది. అంటే ఇంట్లో మెడికల్ కిట్ కూడా ఉంటుంది ఎమర్జెన్సీ పర్పస్ కోసం అనేసి. ఇంకా ఫీవర్ వచ్చిన థర్మామీటరు అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఉంది, ఒకటి నార్మల్ ఉందన్నమాట. ఇంకా వాటన్నిటి కూడా మెడికల్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా నా జ్యువెలరీ మొత్తం కూడా మా చిన్న స్టేషనరీ బాక్స్ ఉంది కూడా, ఆ బాక్స్లో పెద్ద బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఒక బాక్స్ అయితే మిగిలిపోయింది. ఇంకా నా జ్యువెలరీ కూడా చూపిస్తాను చూడండి. బీడ్స్ కలెక్షన్ ఉంది, ఇంకా ముత్యాల హారాలు ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయి, అన్ని రకాల జ్యువెలరీ అయితే ఉంది. ఇంకా నేను పెట్టుకునేది తక్కువ కానీ కొనేది మాత్రం ఎక్కువే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ టూర్లకు వెళ్ళినప్పుడు కానీ యూస్ చేస్తాను. లాంగ్ జర్నీలకు అయితే యూస్ చేయలేండి, నాకు అంత కంఫర్ట్ అనిపించదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.